తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన రైతు రుణమాఫీ మార్గదర్శకాలపై అనుమానాలు నెలకొన్నాయి. రుణమాఫీకి రేషన్ కార్డును ఎందుకు ప్రామాణికంగా తీసుకుంటున్నారన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. రేవంత్ ప్రభుత్వం ఏర్పడి నెలలు గడుస్తున్నా కొత్తగా రేషన్ కార్డులు మంజూరు చేయలేదు. ఇప్పుడు రేషన్ కార్డుకు రుణమాఫీని లింక్ చేయడంతో లబ్దిదారుల సంఖ్య తగ్గించడానికే ఇలా చేస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదీకాక కుటుంబంలో ఒక్కరికే రుణమాఫీ అమలు కానుందా అన్న సందేహాలు సైతం తలెత్తుతున్నాయి. స్వల్పకాలిక పంటలకు రుణమాఫీ వర్తిస్తుందని సర్కార్ ప్రకటించింది. దాంతో దీర్ఘకాలిక పంటల మాటేంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. రీషెడ్యూల్ చేసిన వారికి రుణమాఫీ వర్తించదంటున్నారు. ఇక రాష్ట్రంలో చాలా మంది రీషెడ్యూల్ చేసుకున్న వారే ఉన్నారు. దాంతో వారికి రుణమాఫీ అమలు వర్తిస్తుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన రైతు రుణమాఫీ మార్గదర్శకాలపై మళ్లీ అనుమానాలు నెలకొన్నాయి. అసలు రుణమాఫీకి రేషన్ కార్డుకి ఎందుకు ప్రామాణికంగా తీసుకుంటున్నారు? తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీకి సంబంధించి మార్గదర్శకాలు కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేసింది. అయితే దీనిపై అనేక అనుమానాలు కూడా నివృత్తం అవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకున్నారు దీనిలో రైతు రుణమాఫీకి సంబంధించి కూడా. అయితే మొదటి నుంచి కూడా తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఒకటే చెప్తుంది, 2 లక్షల లోపు రుణమాఫీ ఆగస్టు 15 లోపు చేస్తామని కూడా చెప్పింది. దాని ప్రకారమే ఈ రోజు రైతు రుణమాఫీకి సంబంధించి కూడా మార్గదర్శకాలు కూడా రిలీజ్ చేశారు. అయితే ఇందులో రేషన్ కార్డుకు మెలిక పెట్టడంపై కూడా అనేక సందేహాలు వస్తున్నాయి. ఎందుకంటే దాదాపు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి 8 నెలలు కావాల్సింది. ఇంతవరకు రేషన్ కార్డు సంబంధించి కూడా ఇప్పటి వరకు కొత్త రేషన్ కార్డులు కూడా ఇవ్వలేదు. అయితే మొన్న ప్రజాపాలనలో ఆ మధ్య రేషన్ కార్డు దరఖాస్తు కూడా దాదాపు 19 లక్షల పైగా దరఖాస్తులు వచ్చాయి. మరోవైపు గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. దాదాపుగా 19 లక్షల పైగా రేషన్ కార్డులన్నీ కూడా పెండింగ్ లో ఉన్నాయి. మరోవైపు ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 90 లక్షల పైగా రేషన్ కార్డులు మాత్రమే ఉన్నాయి. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎందుకంటే చాలా వరకు కూడా తెలంగాణలో ఇటు 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది. మరి తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి దాదాపు 8 నెలలు కావాల్సి వస్తుంది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి కొంతమందికే ఈ యొక్క రైతు రుణమాఫీ ఇచ్చే విషయంపై మరి రాష్ట్ర ప్రభుత్వం ఉందా అనిపై కూడా అనేక అనుమానాలు కూడా వస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపుగా ఈ 10 ఏళ్లలో కొత్తగా పెళ్లైన వారు కానీ విడిగా కాపురం పెడుతున్న వారంతా కూడా చాలా మంది కూడా గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లోనే ఇటు కొత్త రేషన్ కార్డు కోసం కూడా దరఖాస్తు చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ లో చాలా వరకు కూడా దాదాపు 19 లక్షల పెండింగ్ రేషన్ కార్డులు ఉన్నాయి. మరి వీటన్నిటిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని వాళ్ళందరూ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఈ రోజు సడన్ గా ఇటు రైతు రుణమాఫీకి సంబంధించి కూడా మార్గదర్శకాలు రిలీజ్ చేసిన భాగంగా ఓన్లీ ఇటు రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే ఈ యొక్క రైతు రుణమాఫీ వర్తిస్తుందని కూడా రాష్ట్ర ప్రభుత్వం కుండ బద్దలు కొట్టింది. అది ఎదురు చూస్తున్నారు. రైతు రుణమాఫీ తమకు జరుగుతుందని కూడా కొంతమంది సన్నకారు రైతులు కానీ స్వల్పకాలిక రుణాలు తీసుకున్న వారు కూడా ఎంతో మంది ఆశ పెట్టుకున్నారు. కానీ మరి వాళ్ళన్నది ఆశలపై కూడా రాష్ట్ర ప్రభుత్వం నీరుదలిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి జీవో చూస్తే మాత్రం ఒకసారి పంట రుణమాఫీకి సంబంధించి కూడా తెలంగాణలో భూమి కలిగి ఉన్న ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల వరకు రుణమాఫీ వర్తిస్తుందని స్పష్టం చేసింది. అంటే రైతు కుటుంబంలో దాదాపు భార్య భర్తతో పాటు పిల్లలు కూడా ఉంటారు. వాళ్ళంతా కూడా ఒక రేషన్ కార్డు పరిధిలో ఉంటే మాత్రం వాళ్ళందరూ కూడా 2 లక్షల లోపు రుణం మాత్రమే ఈ యొక్క రుణమాఫీ వర్తిస్తుందంటే స్పష్టం చేసింది. అంటే తండ్రికి ఒకవేళ రుణం ఉన్నా, తల్లికి రుణం ఉన్నా, కొడుకు కూడా ఉన్నా కూడా దాదాపు అదంతా కూడా 2 లక్షల లోపు రుణమాఫీ మాత్రమే వర్తిస్తుందని కూడా ఇందులో స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం తన జీవోలో చెప్పింది. అయితే ఈ పథకానికి
స్వల్పకాలిక పంట రుణాలకు మాత్రమే వర్తిస్తుందని చెప్పాను. అంటే స్వల్పకాలిక పంట రుణాలు అంటే 5 సంవత్సరాలలోపు తీసుకున్న పంట రుణాలు అయితే ఏవైతే ఉంటాయో అవి కూడా అన్ని కూడా క్రాప్ లోన్ సంబంధించిన వాటికి మాత్రమే వర్తిస్తుందని కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి షెడ్యూల్ వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులతో వాటి బ్రాంచ్లో తీసుకున్న పంట రుణాలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని కూడా రాష్ట్ర ప్రభుత్వం తన జీవోలో స్పష్టం చేసింది. అయితే 2018 12 నెల 12 తారీఖు తేదీ నుంచి ఆ తర్వాత మంజూరైన లేక రెన్యువల్ అయిన పంటలకు మాత్రమే, అంటే ఇటు 2023 12 నెల 9 వరకు కూడా ఉన్న బకాయిలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని కూడా స్పష్టం చేసింది. అయితే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఒకటే చెప్పింది, 2018 ఇటు డిసెంబర్ నెల నుంచి మొదలుకుంటే ఇటు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తేదీ ఏదైతే ఉందో ఇటు 2023 12 నెల 9 తారీఖు మాత్రమే ఈ యొక్క పంట రుణాలు కూడా మాత్రమే ఈ యొక్క రుణమాఫీ వర్తిస్తుందని చెప్పింది. ఈ పథకం కింద ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ కూడా వర్తిస్తుంది కూడా స్పష్టం చేసింది. కాబట్టి మరి ఇందులో అసలుతో పాటు వడ్డీని కూడా చెల్లిస్తుంది రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా స్పష్టం చేసింది. అంటే 2 లక్షల లోపు రుణం ఉంటే అందులో ఒక కుటుంబం నుంచి దాదాపుగా మెయిన్గా మహిళలకు మాత్రమే ప్రజెంట్ అయితే ఈ యొక్క పథకం వర్తించనుంది. అంతే తర్వాత షెడ్యూల్గా భాగంగా కూడా పురుషులకు తీసుకున్న వారికి మాత్రమే ఈ యొక్క రైతు రుణమాఫీ కూడా వర్తిస్తాను కూడా స్పష్టం చేస్తారు. ఇక రైతు కుటుంబం నిర్ణయించడం సంబంధించి ఇటు పౌరశాఖ అధికారులే దీనిపై కూడా ఆహార భద్రత కార్డు, అంటే మెయిన్గా రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే ఈ యొక్క రైతు రుణమాఫీ వర్తిస్తున్న కూడా స్పష్టం చేసింది. కాబట్టి మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మరి కొత్త రేషన్ కార్డు కూడా ఇస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇటు పౌరశాఖ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ కూడా చాలా ప్రెస్ మీట్లో కూడా స్పష్టం చేస్తారు. కానీ మరి ఈ రకంగా మొన్న మనం చూసుకుంటే మాత్రం దాదాపు 5 గ్యారెంటీల్లో దాదాపు 3 గ్యారెంటీలకు కూడా ఈ రేషన్ కార్డును మెలిక పెట్టారు. ఒకవైపు చూస్తే మాత్రం ఇటు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ కానీ, అదేవిధంగా ఇటు విద్యుత్కి సంబంధించి 200 లోపు యూనిట్లు ఉచిత విద్యుత్ కూడా దానికి కూడా రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకున్నారు. కాబట్టి మరి ప్రజెంట్ రైతు రుణమాఫీ కూడా రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకుంటున్నట్టుగా స్పష్టం చేశారు. ఇక ఈ పథకం అమలుకు సంబంధించిన ఏర్పాట్లకు సంబంధించి కూడా వ్యవసాయ శాఖ కమిషనర్ మరియు ఇటు సంచాలకుడు దీనికి సంబంధించిన నిర్ణయాధికారం కూడా తీసుకుంటారని కూడా దీనిలో స్పష్టం చేయడం జరిగింది. ఇక మరోవైపు ఇటు అర్ధకాల రుణమాఫీ మొత్తాన్ని కూడా డీబీటీ పద్ధతిలో నేరుగా లబ్ధిదారుల రైతు రుణ ఖాతాకే జమ చేయబడుతుంది. అంటే రైతులకు సంబంధించిన ఖాతా ఉంటుంది, ఎవరైతే సంబంధిత బ్యాంకులో వాళ్ళు రుణం తీసుకుంటారో వాళ్ళకి సంబంధించిన ఒక నెంబరింగ్ ఉంటుంది. కాబట్టి ఆ ఖాతాకు మాత్రమే నేరుగా బ్యాంకులకు జమ చేయాల్సి ఉంటుందని కూడా ఇటు గవర్నమెంట్ కూడా తన జీవోలో స్పష్టం చేసింది. ఇటు రైతు ప్రతి కుటుంబానికి మొత్తం రుణం ఆధారంగా ఆరోహణ క్రమంలో రుణమాఫీ జమ చేయబడుతుంది. అంటే తక్కువ నుంచి ఎక్కువ, అంటే ఒక రైతుకి ఒకవేళ 25,000 సంబంధించి రుణం తీసుకుంటే దాదాపు 25,000 నుంచి మొదలుకుంటే 2 లక్షల వరకు రుణాన్ని కూడా మాఫీ చేస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అందులో ప్రధానంగా ఇటు మహిళల పేరు మీద రుణాలు తీసుకున్న వాటికి మాత్రమే ప్రజెంట్ ఈ రుణమాఫీ వర్తిస్తుంది. తర్వాత పద్ధతిలో దామాషా పద్ధతిలో మిగతా కుటుంబంలో పురుషుల పేరు మీద ఉన్న రుణాలు కూడా ఈ మాఫీ వర్తిస్తుందని కూడా ఇటు జీవోలు కూడా పేర్కొన్నారు. ఇక మరోవైపు ప్రతి రైతు కుటుంబానికి 2023 12 9 తారీఖు నాటిని కలిగి ఉన్న మొత్తం రుణమాఫీ కానీ లేక 2 లక్షల రుణమాఫీ వరకు ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని కూడా రైతు కుటుంబం పొందే అర్హతను బట్టి కూడా మాఫీ చేస్తామని కూడా చెప్పింది. ఇక ఏ కుటుంబానికైతే 2 లక్షలకు మించి రుణం ఉంటుందో ఆ రైతులకు 2 లక్షలకు పైబడిన రుణానికి మొత్తం మొదట బ్యాంకు చెల్లాల్సి ఉంటుంది. అంటే ఒకవేళ నాకు 2 లక్షల లోపు ఎక్కువ రుణం ఉంటే మాత్రం ఆ 2 లక్షల లోపు రుణం ఏదైతే ఎక్కువ ఉంటుందో దాన్ని మొదటగా వ్యక్తి చెల్లించాల్సి ఉంటుంది. చెల్లించిన తర్వాత ఏదైతే 2 లక్షల లోపు రుణమాఫీ ఉంటుందో దాని తర్వాత బ్యాంకు రుణమాఫీ చేస్తామని కూడా చెప్తున్నారు. అంటే ఒకవేళ ఒక వ్యక్తికి 2 లక్షల పైన, అంటే 3 లక్షలు కానీ 4 లక్షలు కానీ ఉంటే మాత్రం వాళ్ళు మొదటగా ఆ రుణాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఆ చెల్లించిన తర్వాతనే మిగతా మొత్తం ఏదైతే 2 లక్షల రుణమాఫీ ఉంటుందో అది మిగతా రుణమాఫీని కూడా బ్యాంకులో జమ చేస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వం తన జీవోలో కూడా పేర్కొంది. అయితే ఏ కుటుంబానికైతే 2 లక్షలకు మించిన రుణం ఉంటుందో ఆ రైతులు 2 లక్షలకు పైబడిన రుణాన్ని కూడా మొదట బ్యాంకు చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత అర్హత గల 2 లక్షల మొత్తాన్ని రైతు కుటుంబాల రుణ ఖాతాలు కూడా బదిలీ చేస్తామని కూడా గవర్నమెంట్ తన జీవోలో పేర్కొంది. ఇటు 2 లక్షల కంటే ఎక్కువ ఉన్న పరిస్థితుల్లో ప్రతి కుటుంబంలో కూడా మహిళల రుణాన్ని మొదట రుణమాఫీ చేసి మిగతా మొత్తాన్ని దామాషా పద్ధతిలో కుటుంబంలో పురుషుల మీద కూడా మాఫీ చేస్తామని కూడా స్పష్టం చేయలేదు. ఇక మరోవైపు ఇటు రైతు రుణమాఫీకి సంబంధించిన మినహాఫీలను కూడా తన జీవోలు కూడా పేర్కొంది గవర్నమెంట్. ఈ రుణమాఫీకి సంబంధించి SHGలు సంబంధించి
అకౌంట్స్ కానీ ఇటు జేఎల్జీలకు సంబంధించి కానీ ఆర్ఎంజీలు అంటే స్వయం సహాయక ఇటు ఎస్ఎస్బికి సంబంధించి కూడా స్వయం సహాయక సంస్థలు కానీ ఒకవేళ కుదవపెట్టిన భూములకు మాత్రం ఈ యొక్క పథకం వర్తించదు అని క్లారిటీగా ఈ జీవోలో పేర్కొంది. ఏదైతే కొంతమంది ఎక్కువ మొత్తం రావాలనే ఉద్దేశంతో కొంతమంది ఇటు భూములను కూడా కుదవబెట్టి లోన్ తీసుకుంటారు కాబట్టి వాటికి ఎట్టి పరిస్థితుల్లో కూడా వర్తించదు. మరోవైపు తానాగా పెట్టిన వాటికి కూడా వర్తించదని కూడా ఇటు జీవోలో పేర్కొన్నారు. ఇక రుణమాఫీ పునరుద్ధరణకు సంబంధించి కూడా రీషెడ్యూల్స్ చేసిన రుణాలు కూడా వర్తించదు. అంటే 2018 ముందు ఎవరైతే రుణం తీసుకుంటారో వాటిని రీషెడ్యూల్ చేసిన వాటికి కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క రుణమాఫీ పథకానికి కూడా అర్హులు కాదని కూడా రాష్ట్ర ప్రభుత్వం తన జీవోలో కూడా పేర్కొంది. ఇక మొత్తానికి దీనికి సంబంధించి మాత్రం ఇక్కడ మొత్తం దాదాపు 4 పేజీలకు సంబంధించి ఇటు రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకం రిలీజ్ చేసింది. సతీష్ ఇప్పుడు ఏంటి అంటే దేనికైనా సరే ఖచ్చితంగా కొత్త రేషన్ కార్డు మంజూరు ఇప్పటివరకు కొన్ని లక్షల రేషన్ కార్డులు మంజూరు చేయాల్సిన అవసరం ఉంది. రేషన్ కార్డ్స్ ఇంకా కొత్తవి రావట్లేదు. ఏ పథకం తీసుకున్నా కూడా రేషన్ కార్డుని లింక్ చేస్తున్నారు. మరి ఏంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇన్ని నెలలు అవుతున్నా కొత్త రేషన్ కార్డ్స్ ఎప్పుడు మంజూరు చేస్తారు? ఇప్పుడు కూడా రుణమాఫీకి లింక్ చేస్తున్నారు రేషన్ కార్డుని. అంటే ఏంటి అసలు ప్రభుత్వం దేనిపై క్లారిటీ ఇవ్వట్లేదు? ప్రభుత్వంపై ఇప్పటికే విమర్శలు వస్తున్నాయి కాబట్టి దీనిపై ఎప్పుడు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? ఎస్ స్పందన, ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా చూస్తే మాత్రం ఇటు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి 8 నెలలు కావాల్సింది. ఇప్పటి వరకు ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. ఇస్తాం అంటున్నారు. తర్వాత కాలయాపన కూడా జరిగిపోయింది. గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా దాదాపు 19 లక్షల పైగా రేషన్ కార్డులు పెండింగ్లో ఉన్నాయి. ఇంకా వాటికి అన్ని కూడా క్లియరెన్స్ రావాల్సి ఉంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా 90,000కు పైగా రేషన్ కార్డులు మాత్రమే ఉన్నాయి కాబట్టి మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? చాలా మంది కూడా ఈ 10 ఏళ్లలో చాలా మంది కుటుంబాలకు సంబంధించి కూడా కొంతమంది వేరే కాపురం పెట్టిన వాళ్ళు కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళకు కూడా కొత్త రేషన్ కార్డు తీసుకోవడానికి ఉన్నారు. వాళ్ళంతా కూడా లైన్లో ఉన్నారు. మరి ప్రజెంట్ అయితే మాత్రం మొన్న అంటే ఆ మధ్య ప్రజాపాలనలో కూడా దరఖాస్తులు కూడా తీసుకున్నారు. దాదాపు 19 లక్షల పైగా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఉన్నారు కాబట్టి మరి వాళ్ళ పరిస్థితి ఏంది? మరి చాలా మంది కూడా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రైతు రుణమాఫీ మాకు జరుగుతుందని కూడా కొంతమంది 50,000 తీసుకున్న వాళ్ళు ఉన్నారు, 1,00,000 లోపు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది 2 లక్షల లోపు కూడా రుణం తీసుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి మరి వాళ్ళ పరిస్థితిపై కూడా ఇంకా ఇప్పటివరకు అయితే ఇంకా అనుమానాలు అయితే తలెత్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా మంది కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే చిన్న సన్నకారు రైతులంతా కూడా దాదాపు స్వల్పకాలిక రుణాలు తీసుకున్న వాళ్ళే ఎక్కువ మొత్తం ఉన్నప్పుడు కూడా మరి దీనికి రేషన్ కార్డుని ప్రామాణిక పెట్టడం పట్ల కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా వ్యతిరేక వస్తుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది పెద్ద ఎత్తున కూడా పెద్ద తీవ్ర దుమానం రేగే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతి పథకాన్ని కూడా రేషన్ కార్డుని ప్రామాణికంగా తీసుకోవడం పట్ల కూడా ఇటు రైతులను కూడా వ్యతిరేకత వచ్చే అవకాశం అయితే మెయిన్ కనిపిస్తుంది. ఎందుకంటే గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన పాపన పోలేదు. మరోవైపు ఇటు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మరి వీళ్ళు కూడా రేషన్ కార్డు ఇవ్వలేదు, జస్ట్ దరఖాస్తులు మాత్రం తీసుకున్నారు. మరోవైపు ఇటు సివిల్ శాఖ సివిల్ సప్లైకి సంబంధించిన అధికారులు కానీ మరి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ మరి త్వరలోనే రేషన్ కార్డు ఇస్తాం, అన్ని పథకాలు అమలు చేస్తామని చెప్పుకున్నారు. కాబట్టి మరి ఇప్పటి వరకు మాత్రం 5 గ్యారంటీలను కూడా అమలు చేశారు. అందులో ప్రథమంగా ఇటు మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణానికి ఓన్లీ ఆధార్ కార్డునే ప్రామాణికంగా తీసుకున్నారు. కానీ మరి మిగతా వాటికి మాత్రం అన్నిటికీ కూడా రేషన్ కార్డుని లింకప్ చేశారు. ఇటు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ కానీ మరోవైపు 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ కానీ అన్నిటి కూడా రేషన్ కార్డునే ప్రామాణికంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. కాబట్టి మరి ఈ రకంగా మరి లబ్ధిదారులను తక్కువ మందే ఉండేటట్టు చూస్తుందా? మరి ఇప్పటి వరకైతే దాదాపు ఆగస్టు 15 లోపు 31,000 కోట్లు ఇటు రైతు రుణమాఫీకి చెల్లిస్తున్నామని కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఇటు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాబట్టి మరి ఈ రకంగా రేషన్ కార్డుని ప్రామాణికంగా తీసుకున్నారు. కాబట్టి మరి రేషన్ కార్డు తీసుకుంటే మాత్రం చాలా మంది కూడా చాలా తక్కువ మంది ఉంటారు. మళ్ళీ అందులో స్వల్పకాలిక రుణాలు తీసుకున్న వాళ్ళు ఇంకా తక్కువ ఉంటారు. కాబట్టి మరి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తుందా? మరి ఎక్కువ మందికి లబ్ధి చేకూరించినటువంటి రైతు రుణమాఫీని మరి కొంతమందికి వర్తింపజేస్తే మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? ఎందుకంటే చాలా రోజుల నుంచి కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే దాదాపు గత గవర్నమెంట్ లో కూడా చాలా వరకు 2 విడతల్లో మాత్రమే రైతు రుణమాఫీ జరిగింది. దాదాపు 25,000 నుంచి 50,000 మాత్రమే గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్ రైతు రుణమాఫీ చేసింది. కాబట్టి మరి ప్రజెంట్ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే తాము మేనిఫెస్టోలో భాగంగా రైతులకు 2 లక్షల లోపు రుణమాఫీ చేస్తాం, అందరికీ చేస్తామని కూడా స్పష్టం చేస్తారు. మరి ఈ రకంగా మరి జీవోలతో ఇట్లా మెలిక పెట్టడం పట్ల కూడా చాలా వరకు రైతు సంఘాల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా డిమాండ్ వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఈ యొక్క తీసుకోకుండా మన అందరూ కూడా వర్తించాలి. మరి ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఒక కుటుంబంలో దాదాపు 4 ఉంటే మాత్రం అది 2 లక్షల లోపు రుణమాఫీ మాత్రమే వర్తిస్తుంది. కాబట్టి ఒక కుటుంబంలో తల్లితో పాటు కొడుకు, కూతురు, ఇటు కోడలు కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళంతా కూడా ఒకవేళ భూమికి సంబంధించి ప్రామాణికంగా ఎన్ని ఎకరాలు ఉన్నా కానీ 2 లక్షల లోపు రుణమాఫీ మాత్రమే వర్తిస్తుందని చెప్పారు. కాబట్టి మరి దీనిపై కూడా మరి మార్గదర్శకాలపై ఇంకేమైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తూ చూడాలి. ప్రజెంట్ అయితే మాత్రం ఈ యొక్క రేషన్ కార్డునే రైతు రుణమాఫీకి ప్రామాణికంగా తీసుకోవడం పట్ల కూడా పెద్ద ఎత్తున రైతు సంఘాల నుంచి ఇటు వ్యతిరేకత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. స్పందన. రైట్, థ్యాంక్ యూ సతీష్.